Recent ga Honorable Supreme Court in Shalini Dharmani's case, 2 years of childcare and maternity leave another it's a constitutional right and cheppi they have upheld this constitutional right. Now maternity benefits gani lepote maternity leave annadi it is a constitutional right for every woman, and because every woman has the right to employment, which is in article 14, 15 and 21. సో ఈ మెటర్నిటీ పీరియడ్ ఏదైతే ఉందో ఆ మెటర్నిటీ పీరియడ్ లోపల ఏ ఉమెన్ కూడా ఈ ఎంప్లాయ్మెంట్ రైట్ కి డినై అవ్వకూడదు, ఆవిడ్ని తీసేయకూడదు జాబ్ లో నుంచి అని చెప్పేసి. సో సిన్స్ ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ ఇట్ వాస్ ఆల్రెడీ అప్హెల్డ్ బై ద సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ హై కోర్ట్స్. అయితే అసలు మెటర్నిటీ రైట్ అన్నది ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ రైట్ కూడా ఉంది. దాంతో పాటు వీ హ్యావ్ అ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఆఫ్ 1961 విచ్ ఇస్ ఇన్ఫాక్ట్ అమెండెడ్ ఇన్ 2017 ఆల్సో. సో ఈ యాక్ట్ లో ఏం చెప్తున్నారు అంటే మెటర్నిటీ పీరియడ్ అని అంటే ప్రీ డెలివరీ అండ్ పోస్ట్ డెలివరీ పీరియడ్. ప్రీ డెలివరీ పీరియడ్ లో కూడా ఇప్పుడు 2017లో ఇంకా ఎన్హాన్స్ చేశారు. ఏంటి అంటే 26 వీక్స్ అనమాట. సో 8 వీక్స్ ముందు, తర్వాత 18 వీక్స్ తర్వాత ఆఫ్టర్ డెలివరీ ఆల్సో. ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఇది పేమెంట్ పీరియడ్, అంటే పే ఆన్ లీవ్ లో ఉన్నా సరే ఫుల్ శాలరీ పే చేయాలి. తర్వాత ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ త్రూ చెప్పింది ఏంటి అని అంటే రీసెంట్ జడ్జ్మెంట్ త్రూ 2 years ఆఫ్ చైల్డ్ కేర్ లీవ్ అనమాట.